మాధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే ఈరోజు మీకు నా బ్రైడల్ మేకప్ వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను. బ్రైడల్ కాదు, ఎంగేజ్మెంట్ అనమాట. ఫుల్ స్మోకీ లుక్ అనమాట. మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎలా వస్తుందో ఏంటో అది నాకు తెలీదు. అంటే ఎదుటి వాళ్ళు ఇంకా పెళ్ళి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అడావిడి. దానివల్ల నేను వీడియో ఎలా చేస్తాను అనేది నాకు కూడా తెలీదు. సో లాస్ట్లో వీడియో అంతా అయ్యాక మీరు కూడా చూడండి. ఇంకా పెళ్లి కూతురు ఇంకా రాలేదు, సో తన కోసం వెయిటింగ్. సో ఫస్ట్ అయితే స్టార్టింగే ఐబ్రోస్ స్టార్ట్ చేశాను. తను ఐబ్రోస్ షేప్ చేసుకోలేదు. సో నెక్స్ట్ ఫేస్ మొత్తం హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే అది మేము అడుగుతాం, అందరికీ కన్ఫామ్ అని అయితే కాదు. ఎందుకంటే అంటే బేస్కి అంటుకోవాలి కదా ఫౌండేషన్ ఏదైతే వేస్తామో. హెయిర్ ఉండడం వల్ల అలా టచ్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ లైట్గా క్లెన్సింగ్ చేసి ఫేస్ గ్లోయింగ్ మాస్క్ వేశాను. మాస్క్ కొంచెం అలా రిలాక్సింగ్గా మసాజ్ చేశాను. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది అనమాట ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసాను. హెయిర్ స్టైల్ ఫస్ట్ ఫ్రెంచ్ ప్లాట్ లాగా వేద్దామని అనుకున్నాను. ఏ హెయిర్ స్టైల్కైనా ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు బ్లో డ్రై చేయాలి. అంటే కొంచెం లేట్ అయింది తను వచ్చేటప్పటికి, పెళ్లి కూతురు. సో లేట్ అయింది కదా, అది టైం కొంచెం మేనేజ్ చేద్దామని చెప్పి ఫస్ట్ స్ట్రైట్నర్తో ఫుల్ స్ట్రైటింగ్ చేసేసాను. స్ట్రైట్ చేసేసి స్టార్టింగ్ హెయిర్ తీసుకొని ఫ్రెంచ్ ప్లాట్ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది, అలా వేయాలన్నమాట. అంటే ఐడియా లేని వాళ్ళైతే చూడండి. ఫ్రెంచ్ ప్లాట్ ఫ్రంట్ ఇటు సైడు అటు సైడు మొత్తం ఫ్రెంచ్ ప్లాట్ వేసేసి బ్యాక్ సైడ్ అయితే పఫ్ వేసేసాను. మీరు వీడియో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, చాలా డౌట్స్ ఉన్నాయి నా మీద. అక్క మీరు బ్యూటీషియనా ఏంటి, మేకప్ ఆర్టిస్టా అని చెప్పి. నేను బ్యూటీషియన్ ప్లస్ మేకప్ ఆర్టిస్ట్. నేను నేర్చుకున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్. ఐఎమ్ సో ప్రౌడ్. అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను ఈ ఫీల్డ్లో ఉన్నందుకు. ఎందుకంటే ఏమో నాకు ఇష్టం అంతే. నేను చేసేది ఏదైనా ప్రతి ఒక్కటి కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా చెయ్యాలి అన్నట్టు ఉంటుంది నాకు. చాలా ఇష్టం. ఫస్ట్లో అంటే ఇదంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నేనేంటి అసలు నేను ఎలా నేర్చుకున్నాను, ఎక్కడ నేర్చుకున్నాను, నేర్చుకునేటప్పుడు మా ఇంట్లో ఎలాంటి అబ్జెక్షన్స్ చేశారు. అండ్ సేమ్ థింగ్ మధు కూడా అబ్జెక్ట్ చేశాడు వద్దు అని చెప్పి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం షేర్ చేసుకుంటాను. బట్ నేను ఏం చెప్పాలి అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా చెప్పాలి. అది నా హ్యాపీనెస్ అండ్ నా బాధ కూడా. అదంతా మీకు మొత్తంగా ఒక వీడియో చేసి దానిలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రంట్ మొత్తం అలా అల్లేసాక ఇటు సైడ్ కూడా అల్లేసాను, అల్లడం స్టార్ట్ చేసేసాను. అండ్ అది అలా తీయడం వల్ల ఆ హెయిర్ అనేది ఫ్లాట్గా ఉండకుండా అలా తీస్తే మొత్తం పఫీగా అక్కడక్కడ చాలా బాగా వస్తుంది, బౌన్సీగా. అది అలానే ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే కొట్టాలి. అది మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, మేకప్ స్టోర్స్ అండ్ ఇంకెక్కడైనా. అండ్ బ్యూటీ స్టోర్స్ కూడా ఉంటాయి కదా, అక్కడ అది తీసుకున్నాను నేను. అది అంటే చిన్నగా ఉంటే నేను క్యారీ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అన్నీ బుల్లిగా చిన్నగా బుజ్జిగా నాకు చాలా ఇష్టం. అండ్ అలా తీసుకుంటాను. అండ్ మధు అయితే నేను ఏ మేకప్స్కి వెళ్ళినా ఎప్పుడు ఎక్కడికైనా నాతో పాటు ఉంటారు, కానీ అక్కడ ఉండకూడదు కదా, సో బయట వెయిట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ తన ఎంగేజ్మెంట్ రింగ్కి వేసుకున్న బ్రైడల్ అది. తర్వాత మళ్ళీ శారీ డ్రాప్ చేశాను. అదేంటి తర్వాత ఏం చేస్తారో తెలియదు, అది క్రిస్టియన్ మ్యారేజ్. వాళ్ళు ఎలా చేసుకున్నారో కూడా నేను చూడలేదు. అండ్ అది అయిపోయాక మేము లంచ్ తినడానికి వెళ్ళి లంచ్ తినేసి వచ్చేసామన్నమాట. లంచ్ కాదు, అప్పటికి టైం నేను మేకప్ అయ్యేసరికి 10 అయిపోతుంది, 10:30 ఎంతో. ఇంకా టిఫిన్ ఏం తింటామని బయట ఏదో తినేసి వచ్చేసి మళ్ళీ తనకి స్టార్ట్ చేసి అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇటు సైడ్ కూడా అలా వేసేసి, అది ఎందుకు అలా తీస్తున్నానంటే ఫ్రంట్ కర్ల్స్ చేద్దామని. ఫ్రంట్ కర్ల్స్ చేస్తే ఒక సూపర్ లుక్ అయితే వస్తుంది. మొత్తం అల్లేసి
అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నాకు ఎలా మాట్లాడాలో ఏంటో అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే నేను అంటే ఇప్పటివరకు చేయలేదు కదా, నాకు చెప్పడం రాదంతే. ఐఎమ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, బట్ నేను చెప్పడంలో నేను పర్ఫెక్ట్ కాదని నాకు కూడా తెలుసు అండ్ మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి అంటే నేను చేసేస్తానే తప్ప ఎలా చెప్పడం అంటే కొంచెం చెప్పగా నేను కూడా అందరినీ చూసి అండ్ నేర్చుకుంటాను. ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా నా వాయిస్లో ఇది తేడా ఉంటే ఏదైనా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించండి. అండ్ అది కూడా అల్లేసి వెనకాల పఫ్ ఎలా తీసానో చూడండి, అది అందరికీ యూజ్ అవుతుంది. అక్కడనే కాదు, ఫ్రంట్ నుంచి మనం పఫ్ తీసుకోవచ్చు, లాంగ్ పఫ్ తీసుకోవచ్చు అండ్ షార్ట్ పఫ్ తీసుకోవచ్చు, అండ్ హైగా తీయచ్చు అండ్ లోగా కూడా తీసుకోవచ్చు. ఇంకా మీరు అంత స్లోగా అయితే టైం ఎక్కువ వచ్చేసింది, సో దానివల్ల కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో. అండ్ అదిగో చూడండి పఫ్ అలా సెట్టింగ్ స్ప్రే చేసి హెయిర్ని బ్యాక్ కోమింగ్ చేయాలన్నమాట. బ్యాక్ కోమింగ్ చేసినట్టయితే అది అలానే పఫీగా ఉంటుంది, లోపల ఏం పెట్టవసరం లేదు, న్యాచురల్ పఫ్లా ఉంటుంది. అలా పెట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అది అలా అంటే కొంతసేపు ఉండాలి అని చెప్పి అది పైకి పెట్టేశాను. ఈలోపు కర్లింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. కర్ల్స్ చేసేసి మొత్తం హెయిర్ మొత్తం కింద మొత్తం కర్ల్ చేసేసాను. అంత మీకు చూపిస్తున్నంత ఫాస్ట్గా ఏమైతే అవ్వలేదు, కొంచెం సేపు అది అలా ఉంచాలన్నమాట. ఉంచి సెట్టింగ్ స్ప్రే చేసినట్టయితే అండ్ కొంచెం లైట్గా సిరం రాయాలి. సిరం రాసినట్టయితే అది మ్యాక్సిమం టైం వరకు ఉంటుంది, మనకి కావాల్సినంత టైం వరకు ఆ సెట్టింగ్ స్ప్రే మ్యాక్సిమం ఒక 4 to 6 hours ఉంటుంది అన్నమాట. కర్ల్స్ చాలామందికి ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు, కొన్ని హెయిర్స్కి. కొన్ని సాఫ్ట్ హెయిర్ ఉంటాయి కదా, వాటికి మాత్రం కొంచెం తొందరగా పోతుంది. మొత్తం ఆ హెయిర్ మొత్తం చేసాను. అండ్ అది నేను ఏదైతే చేస్తున్నానో అది కర్లింగ్ ప్లస్ స్ట్రైట్నింగ్ మిషన్. అది అంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాను. అండ్ విడివిడిగా కూడా ఉన్నాయి, బట్ ఇది నాకు కొంచెం యూజ్ అవుతుంది దేనికైనా క్యారీ చేయడానికి. అండ్ అక్కడ ఎందుకు అలా బ్యాక్ కోమింగ్ చేస్తున్నానంటే హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టడానికి. అది హెయిర్ ఎక్స్టెన్షన్ మనకి అది మేకప్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది, మేకప్ స్టోర్స్లో అండ్ బ్యూటీ స్టోర్స్లో అండ్ మార్కెట్స్లో కూడా ఉంటుంది. అండ్ ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి, ఎవరికి కావాల్సిన కలర్స్ అండ్ కర్ల్స్ అండ్ స్ట్రైట్ అలా మీకు నచ్చినట్టుగా ఉంటాయి. అండ్ అది ఫుల్ అది బ్యాక్ కోమింగ్ చేసి పెట్టినట్టయితే మ్యాక్సిమం అది స్టిక్ అయిపోతుంది, అక్కడ క్లిప్స్ ఇస్తారు. అలా కాదు అంటే ఇంకా మనకి డౌట్ కదా, అక్కడ అందరి ముందు ఊడిపోకూడదు అప్పుడు, అందుకని చెప్పి మనం పిన్స్ కూడా పెట్టేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు దాంతో. సో అది పెట్టినట్టు కనిపించకుండా హాఫ్ తీసి పెట్టాను చూసారు కదా, అండ్ మిగతా హాఫ్ వచ్చేసి మొత్తం కర్ల్స్ చేసేయాలి. ఆ ఎక్స్టెన్షన్ పెట్టినట్టే కనిపించదు ఎవరికి. అండ్ నేను చాలా కలర్స్ ఉన్నాయి అలా ఎక్స్టెన్షన్స్, సో హెయిర్కి ఏది సెట్ అవుతుందో ముందుగానే ఫోటో పంపించమంటాను. అండ్ దానికి ఏ ఎక్స్టెన్షన్ అయితే సరిపోతుందో అది క్యారీ చేస్తాను. కొంతమంది దగ్గర అది నాకు కావాలి అంటే నాకు వదిలేండి అంటే నేను వాళ్ళ దగ్గర ఉంచేస్తాను, లేదు అంటే నేను మళ్ళీ రిటర్న్ బ్యాగ్ తెచ్చేసుకుంటాను. అండ్ ఫైనల్గా హెయిర్ కర్ల్స్ అయితే అయిపోయింది. అక్కడ పైన హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసాను, అక్కడ పఫ్ తీసేసాను. అది ఇందాక మనం పఫ్ చూడండి పెట్టాం, అది అలానే ఉంది, అక్కడ ఏం అవ్వలేదు. అది కొంచెం నీట్గా కోమ్ చేసుకొని పిన్స్ పెట్టేసినట్టయితే పఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా హెయిర్ స్టైల్స్ ఇంకా ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. ఇంకా చాలా చేయాలి అంటే నేను ఇక్కడ మధు అక్కడ ఉండడం వల్ల వీడియో తీయడం అది అవ్వట్లేదు. అండ్ పాపతో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము అండ్ ఒక్కొక్కటిగా పెడతాను. అండ్ మీ కమెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా అంతకంటే ఏం కావాలి అని అన్నట్టు అనిపిస్తుంది. అండ్ అది హెయిర్ ఫ్రంట్ ముందుగానే అల్లుకున్నాం కదా, ఆ హెయిర్ మొత్తం తీసేసి అది నీట్గా పఫ్ చుట్టూ పెట్టేయాలి. అది ఆ అల్లింది కూడా కొంచెం లూజ్ చేసినట్టయితే ఫ్లవర్స్గా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అయినట్టే. అండ్ ఇది ఒక ట్రిక్ అనమాట, మనం న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటాయి, మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలంటే హెయిర్కి అలా టైఅప్ చేసుకోవాలి. అది ఈజీ అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్. రబ్బర్ బ్యాండ్స్ పెట్టి
అండ్ అది అలా బ్యాండ్ పెట్టి, అంటే లైట్గా రబ్బర్ బ్యాండ్స్ అమ్ముతారు కదా, అది బ్యాండ్ తీసుకొని అది చూడండి అలా ఫుల్గా పోనీ వేసినట్టు పెట్టేసి ఆ మధ్యలో నుంచి ఈక్వల్గా హెయిర్ తీసుకొని ఆ లోపల నుంచి అలా బయటికి తీయడమే, అంతే హెయిర్ స్టైల్, అంతకంటే అక్కడ ఇంకేం లేదు. అండ్ అది ఫుల్గా లూజ్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ కూడా పెట్టేసి ఆ కింద హెయిర్ అయితే ఏదైతే ఉందో అది అలా వదిలేస్తే మనం దొరికిపోతాం, అది ఎక్స్టెన్షన్ అని. సో ఆ హెయిర్ని ఫుల్ కర్ల్ చేసేస్తే కంప్లీట్లీ అయిపోయినట్టే. అండ్ నేను న్యాచురల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అది ఎక్కడ అదే ఫ్లవర్స్ డెకరేషన్ చేసేవి అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ అమ్ముతారు కదా, బొకేస్, అండ్ అవి వాళ్ళ దగ్గర అయితే అవి సేల్ చేస్తారు. అవి మనకి కావాల్సినంత తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా డెకరేషన్ చేసేవి ఉంటాయి. అండ్ తన హెయిర్ తన ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కదా, సో తనకి ఓన్లీ అది ఒకటైతేనే బాగుంటుంది. అందులో ఇంకా ఏ ఫ్లవర్స్ న్యాచురల్ ఫ్లవర్స్ మిక్స్ చేసినా సరే సూట్ అవ్వదు. అండ్ ఫ్రంట్ హెయిర్ నేను ఇందాక తీసుకున్నాను కదా, అది కూడా నేను కర్ల్ చేసేస్తున్నాను. మీరు ఆ బెడ్ మీద చూసినట్టయితే అక్కడే ఉంది ఆ ఫ్లవర్స్. నేను ముందుగానే అది ఇంట్లో కట్ చేసి నీట్గా సెట్ చేసుకొని పట్టుకొని వెళ్తాం, అక్కడ టైం ఉండదు కాబట్టి. అండ్ ఆ ఫ్లవర్స్కి యూపిన్స్ కానీ అండ్ చంపిన్స్ కానీ మనం ఫుల్గా టైట్గా పెట్టేసినట్టయితే అవి ఇంకూడా ఆల్మోస్ట్ ఆ ఫ్లవర్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 3 days వరకు మనకి అలానే ఉంటాయి. 3 days అయిపోయాక కొంచెం లుక్ కొంచెం బ్లాకిష్నెస్ వస్తుంది, లేదంటే అలానే ఉంటుంది. అందుకే ఇంకా తన హెయిర్ అంటే డ్రెస్సింగ్ బట్టి మనం అవి ఏం తీసుకోవాలి, ఏ డెకరేషన్వి తీసుకోవాలి ముందుగానే చూసుకొని మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని మనం పట్టుకొని వెళ్ళొచ్చు. మీకు వీలైతే నెక్స్ట్ వీడియోస్లో కూడా అవి ఎలా డెకరేషన్ చేయాలి, ఎలా చూపించాలి అని కూడా నేను చూపిస్తాను మళ్ళీ వీలైనట్టయితే. అంటే అలా అందరూ పర్మిషన్ ఇవ్వరు, అంటే ముందు ఎప్పుడు చూపించలేదు అన్నట్టయితే అందరూ అలా పర్మిషన్ ఇవ్వరు. అలా వీడియోస్ పెట్టుకోవడానికి, ఫొటోస్ పెట్టుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి నచ్చదు కదా, సో అందరూ పర్మిషన్ ఇవ్వరు. కొంతమంది పర్మిషన్ ఇచ్చినా అక్కడ వీడియో తీయడానికి అవ్వదు, హడావిడిగా ఉంటుంది. అండ్ నా యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇది నాకు చూపించడానికి బాగా దొరికిందనమాట. నేను తనే ఉన్నాం, ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా నీట్గా అయితే వీడియో తీసుకొని చేసుకున్నాను. అందుకని చెప్పి వీడియో అయితే చాలా బాగా నేను అనుకునేటట్టుగానే వచ్చింది. అండ్ సెకండ్ మేకప్ ఏదైతే ఉందో అది నేను చూపించడానికి అవ్వదు, అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు, ఫుల్ హడావిడి అయిపోయింది. అది వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, నేను అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఇదిలా ఉంది. సో ఫస్ట్లీ నేను హెయిర్ మొత్తం వీడియో చూపించాలంటే ఇందులో అవ్వదు కదా, సో అందుకని చెప్పి ఓన్లీ హెయిర్ డెకరేషన్ వీడియో అదొకటే చూపిస్తున్నాను. మనకి ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో ఫ్లవర్స్కి అది కట్ చేసేసాను. కట్ చేసి ఇంకా నీట్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టేసుకుంటే అయిపోయింది. ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అంటే తను కొంచెం లాంగ్గా పెట్టమని చెప్పింది, అందుకని చెప్పి ఫుల్ లాంగ్ పెట్టాను. ఇంకా కొంచెం పైకి పెట్టినట్టయితే ఫుల్ హెయిర్ స్టైల్ సెట్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఫుల్ మేకప్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది కూడా డెఫినెట్గా చూడండి మిస్ కాకుండా, చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. నా హెయిర్ స్టైల్ అయితే పూర్తయింది అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో చూడడం మిస్ అవ్వదు.